దాని ప్రకారం కార్యాచరణ ఎట్లా ఉండాలి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. దయచేసి సభ్యులందరూ కూడా మీ ద్వారా తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దాము. ఈరోజు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిరు, అద్భుతం అంటారు. 60,000 ఫ్యామిలీలను రీలొకేట్ చేసింది అధ్యక్ష. 10,000 ఫ్యామిలీలకు ఈరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు వరకు కేసు కొట్లాడుతారు. నిన్నగాక మన ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన పేరు మీద యమునా నదిని విస్తరించుకుంటాం, అద్భుతంగా చేసుకుంటాం అని ఢిల్లీ ప్రభుత్వం అంటుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసినాం, వారణాసిని ప్రక్షాళన చేసినామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అంటున్నారు. మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకించలే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్కి మేయర్ ఫ్రమ్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీజేపీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మేయర్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూర్చొని సబర్మతి రివర్ ఫ్రంట్ను పనులు చేయడానికి పునాది రాయేసి కలిసి పనిచేసింది అధ్యక్ష. సిద్ధాంతపరంగా కాంగ్రెస్కు బీజేపీకి పొంతన లేదు, కానీ అహ్మదాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉండి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పని మొదలుపెట్టి ఈరోజు బాగుంది. నిన్నగాక మొన్న మా శ్రీహరి గారు మంత్రి గారు వెళ్ళి చూసి వచ్చిండ్రు. చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ని అందరినీ నేను అక్కడికి పంపించిన, కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన ఎమ్మెల్యేలను, మీకు సౌత్ కొరియా పోయి చూసిరా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినాము అన్నారు. అవును.